తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వైరస్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటి వరకు కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషుల్లో కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఏలూరులో ఓ మనిషికి టెస్టుల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఏలూరు జిల్లాలోని ఒంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి టెస్టులు చేయడంతో ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఏలూరు జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ మాలిని తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వెల్లడించారు. మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వేలైన్స్ జోన్గా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్స్ కోళ్లను, నాటుకోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారం అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా ఇప్పటికే నిర్ధారణ కాగా ఉభయ గోదావరి జిల్లాలలో సుమారు 50 లక్షల పైచిలుకు కోళ్లు ఈ వైరస్తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కొంతకాలం పాటు చికెన్కు దూరంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అధికారుల హెచ్చరికలు, సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా చికెన్ కొనుగోళ్లు తగ్గడంతో తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు పడిపోయాయి. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఉడికించిన మాంసం, గుడ్లు తినవచ్చని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయాయని అక్కడ శాంపిల్స్ తీసి భోపాల్ పంపించగా బర్డ్ ఫ్లూ అని తేలిందన్నారు. అక్కడ మిగిలిన కోళ్లు, గుడ్లను పూడ్చివేశామని, దీనిపై ఆందోళన వద్దన్నారు.